है प्रभु हमारा खुदा। प्यारे पिता तूने हमसे कितना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटों को कुर्बान किया। प्यारे पिता तूने हमसे कितना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटों को कुर्बान किया। हम गाए हो सना, तू राजाओं का राजा, तेरी महिमा होवे सदा। तू है प्रभु हमारा खुदा। हम गाए हो सना, तू राजाओं का राजा, तेरी महिमा होवे सदा। तू है प्रभु हमारा खुदा। అవన్నీ పాడతారు ఇప్పుడు ఒకసారి। यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमान और महिमा गाए सभी। यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमान और महिमा गाए सभी। हम गाए हो सना, तू राजाओं का राजा, तेरी महिमा होवे सदा। तू है प्रभु हमारा खुदा। हम गाए हो सना, तू राजाओं का राजा, तेरी महिमा होवे सदा। तू है प्रभु हमारा खुदा। तू है प्रभु हमारा खुदा। इसे ना आश्रयमु, इसे ना आधारमु, इसे ना आश्रयमु। యేసయ్యా నీవే నా ఆధారము, కోట నీవే నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే। కోట నీవే నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే। యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము। యేసయ్యా నీవే నా ఆధారము, my strong tower, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే। నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే। శ్రమలో ఎన్నో ఎదురు వచ్చిన, కష్టాల ఊబిలో కూరుకున్నాను। శ్రమలో ఎన్నో ఎదురు వచ్చిన, కష్టాల ఊబిలో కూరుకున్నాను। నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకై శక్తినిచ్చి నడిపించు। నేను లేవనెత్తువాడు,
బలపరిచే దేవుడు, నాకై శక్తినిచ్చి నడిపించును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారం. గుండెల నిండా దేవుని సంతోషముతో నింపుకొని జీవనావలో తుఫాను చెలరేగిన, ఆత్మీయ జీవితంలో అలలు వేసిన. జీవనావలో తుఫాను చెలరేగిన, ఆత్మీయ జీవితంలో అలలు వేసిన. నాకు తోడుండును, నన్ను దరి చేర్చును, చుక్కాని దారి చూపును. నాకు తోడుండును, నాకు తోడుండును, నన్ను దరి చేర్చును, చుక్కాని దారి చూపును. యేసే నా ఆశ్రయము, యేసయ్యా నీవే నా ఆధారం. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారం. కోట నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. కోట నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే. మాట చెప్తూ ఉండగా దేవుడే నీ కాపరి అవ్వలుగా. కాపరి అనేవాడు కాచేవాడు, కాపరి అనేవాడు కాపాడేవాడు, కాపరి అనేవాడు శత్రు భయం నుంచి విడుదలనిచ్చేవాడు. నా కోట, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. జీవనావలో తుఫాను చెలరేగిన, ఆత్మీయ జీవితంలో జీవనావలో తుఫాను యేసయ్యా, ఆత్మీయ జీవితంలో అలలు వేసిన. నాకు తోడుండును, నన్ను దరి చేర్చును, చుక్కాని దారి చూపును. నిత్యము తోడుగా ఉండేవాడు నా దేవుడు, విడువని ఎడబాయనని వాగ్దానము చేసేవాడు, నమ్మదగిన వాడు. దారి చూపును, నాకు తోడుండును, నాకు తోడుండును, నన్ను దరి చేర్చును, చుక్కాని దారి చూపును. నాకు తోడుండును, నాకు దరి చేర్చును, చుక్కాని దారి చూపును. కలిసి యేసే నా ఆశ్రయము, యేసయ్యా నీవే నా ఆధారం. ఉన్నతడు నా కళ్ళెత్తి చూస్తూ ఉండగా సహాయము దేవుడే పంపును గాక. యేసే నా ఆధారం, కోట నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. యేసయ్యా నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. చెప్తున్నావా నా కాపరి యేసయ్య అని? బ్రతికించేవాడు నా దేవుడు. జీవనావలో ఎన్ని తుఫాన్లు చెలరేగినా, మన ఆత్మీయ ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు ఒడిదుడుకులు వచ్చినా నీకు తోడుండి చొక్కాని అయి దారి చూపేవాడు. మీరందరూ అనుకోవచ్చు చొక్కాని అంటే ఈ భూమి మీద ఎక్కువ కాలం బతకడం అని, కానీ అది కాదండి సత్యం. నీ గమ్యస్థానం ఈ భూలోకము కాదు గాని పరలోక రాజ్యం చేర్చబడమే నా గమ్యస్థానం అయినది కనుక అందరము దేవుని నామాన్ని స్తుతిస్తూ ఇంకో పాట పాడదాం, దేవుని నామాన్ని హెచ్చిద్దాం. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు,
భూలోకం అంతా తెలుసుకుంటారు. ఎప్పుడు తెలుసుకుంటారండి? హల్లెలూయా. యేసయ్య వస్తాడా? ఎప్పుడు వస్తాడు అని వెటకారం చేసే ప్రజలు ఎక్కువైపోయినారు ప్రియమైన దేవుని బిడ్డలు. కానీ ఆయన రాబోతున్నాడు త్వరలో. ఆ అంత్య దినాల సూచక క్రియలు ఈ దినాన మనం అందరం అనుభవిస్తున్నాము, చూస్తున్నాము. జాగ్రత్త కలిగి ధైర్యము వహించి పరలోక రాజ్యం చేర్చబడడం గమ్యస్థానంగా మన జీవితాన్ని గడుపుదాం అందరం కలిసి. హల్లెలూయా. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటా. అందరం కలిసి పాడాలి. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు. యేసురాజుగా యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. పరిశుద్ధుల గుంపులో నీవు నేను ఉండాలి. తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. పడాలి. విడువబడుట బహుఘోరం. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఏడేళ్ల పరిశుద్ధులకు విందవబోతుంది, ఏడేళ్ల పరిశుద్ధులకు విందవబోతుంది. ఏడేళ్ల లోకం మీదికి శ్రమ రాబోతుంది, ఏడేళ్ల లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మూయబడు, ఈ సువార్త మూయబడు. వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. లోకమంతా తెలుసుకున్నాను గాక. రాజుగా యేసే పరిశుద్ధుడు, యేసే విడుదలను విమోచనిచ్చేవాడు. వెయ్యేండ్ల ఇలపై యేసు రాజ్యమేలు, వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును. ఈ లోక రాజ్యాలన్నీ ఆయన వేరును. ఆమేన్. ఈ లోక రాజ్యాలన్నీ ఆయన వేరును. నీతి శాంతి వర్ధిల్లును, నీతి శాంతి వర్ధిల్లును. న్యాయమే కనబడును. ఆమేన్. న్యాయమే కనబడును. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు.
తెలుసుకుంటాడు. ఈ లోక దేవతలన్నీ, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. ఆమేన్. సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళన్నీ, వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. హల్లెలూయా. యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు 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 రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా ఈ మాటను మీరు జాగ్రత్తగా వినాలి. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయు సిద్ధముగా ఉండు, కనిపెట్టి ప్రార్థన చేయు సిద్ధముగా ఉండు. రెప్పపాటున మారాలి. ఆమేన్. రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. అందరం కలిసి చప్పట్లు కొడుతూ యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. మళ్ళా క్రైస్తవుడా మరువవద్దు, క్రైస్తవుడా మరువవద్దు. ఆయన రాకడా, ఆమేన్. క్రైస్తవుడా మరువవద్దు. ఓ విశ్వాసే కనిపెట్టి ప్రార్థన చేయము సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేయము సిద్ధముగా నుండు. రెప్పపాటున మారాలి. ప్రతి ఒక్కరూ ఉన్న పాటుని మారాలి. ఆమేన్. రెప్పపాటున మారాలి. one more time. రెప్పపాటున మారాలి. యేసయ్య, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ఆరాధన చేసుకుందాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా లోకమంతా తెలుసుకుంటా. రవికోటి తేజుడు, రవికోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవికోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా, యేసు 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 రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. యేసయ్య రానయ్యున్నాడు. యేసయ్య అతి త్వరలో నిన్ను నన్ను తీసుకుపోవడానికి రవికోటి తేజుడు వలె మహా తేజస్సుతోటి, ఓ హల్లెలూయా, నిన్ను నన్ను తీసుకొని పోవడానికి వస్తూ ఉన్న సమయంలో క్రైస్తవుడా మరువద్దు, ప్రార్థన చేస్తూ సిద్ధముగా ఉండు. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా సిద్ధపడి ఉంటావో, నీ దివిడిల్లో నూనె పోసుకొని సిద్ధపడి ఉంటావో, రెప్పపాటున యేసయ్య సన్నిధికి నువ్వు చేర్చబడతావు. కన్ను మూసి తెరిచే లోపు ఆయనతో పాటు నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటావు ఆ బంగారు వీధులలో. ఓ హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వంగని మోకాళ్ళన్నీ యేసయ్య
యేసయ్య ఎదుట వంగిపోవును. ఆమేన్. యేసయ్య ఎదుట ఏ నాలుగైతే దేవుని స్తుతించలేకపోతున్నదో, ఏ నాలుగైతే దేవుని నామాన్ని హీనముగా చూస్తూ ఉన్నదో, ఏ నాలుగైతే దేవుని నామాన్ని అవమానపరుస్తున్నదో, యేసు నామములో ప్రతి నోరు తెరవబడును గాక. యేసే గొప్ప దేవుడు. యేసయ్య ఎదుట వంగిపోవును. రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. ఓ రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. ఓ రవి కోటి తేజుడు, రమ్యమైన ఓ దేవుడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. తెలుసుకునే సమయం రాబోతున్నది. రాజుగా ఆ తెలుసుకునే సమయం ఉన్నంత వరకు నువ్వు వెయిట్ చేయొద్దు. ముందుగా సమయం ఉండగానే యేసయ్య పాదాల చెంతకు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఘన ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని, నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని. అహమును అణచి అధికారులను అహమున చేసిన నీకు అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, పడదాం. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీన. నీవే నీవే కదా నా ఆరాధన, నీవే కదా యేసయ్యా ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన.
నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును వదచి అధికారులను అధమున చేసిన నీకు, అహమును వదచి అధికారులను అధమున చేసిన నీ అసాధ్యమైనది అసాధ్యమైనది. విశ్వాసముతో చెప్పు, అసాధ్యమైనది లేదు ప్రభువా. భూమి మీద గాని పరలోకమందున గాని నీకు అసాధ్యమైనది లేదు. ఓ లార్డ్, నథింగ్ ఈస్ ఇంపాసిబుల్. ఓ హల్లెలూయా. ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనం. నీవే కదా ఆరాధన, నీవే కదా నీవే కదా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన, హల్లెలూయా. ఆరాధన నీకే స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, స్తుతిద్దాం. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన. ఈ మాట చేద్దాం. ఆరాధన స్తుతి నీకే దయా, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన. ఆరాధన నీకే, ఆరాధన నీకే. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, యుగ యుగములు పరిపాలిస్తున్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు పరిశుద్ధుడా. నీకే మహిమలంతా ప్రభావాలు ఆరోపిస్తున్నాము. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తుతి Thank you, Holy Spirit. ఆరాధన స్తుతి ఆరాధన, నీకే, ఆరాధన స్తుతి ఆరాధన. చేతులు చెప్దాము. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఘన ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, స్తుతి స్తుతి స్తోత్రం. ఓ యేసయ్యా,
ఆరాధనకు యోగ్యుడా. దేవుని ఆత్మ సంచారం మన మధ్యన చేస్తూ ఉన్నారు. దేవుని ఆత్మ కార్యములు మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. ఒక ఆశతో దేవుని సన్నిధిలో కూర్చో, ఒక తపనతో ఈ లైవ్ ని ప్రోగ్రామ్ ని వాచ్ చేయి. దేవుడు కార్యం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అది ఏదైనప్పటికీ అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది నీకైతే అది అసాధ్యమేమో. అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది 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 సాధ్యమే నిసాధ్యమే నా యేసు తోడై ఉండగా. సాధ్యమే నా యేసు తోడై ఉండగా. సాధ్యమే సాధ్యమే నా యేసు తోడై ఉండగా. సాధ్యమే నా యేసు తోడై ఉండగా. శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుదిరుగను. శోధన శ్రమలు I will not turn back, Lord. ఏ మాత్రము నేను వెనుదిరుగను. సత్యస్వరూపి సర్వోన్నతుడనైన గొప్ప దేవుడు నన్ను నడిపించును. సత్యస్వరూపి సర్వోన్నతుడనైన గొప్ప దేవుడు నన్ను బలపరచు. సాధ్యమే సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడై ఉండగా. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడై ఉండగా. సాధ్యమే సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడై ఉండగా. సాధ్యమే సాధ్యమే నా యేసు తోడై ఉండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించు. ఊహించలేని ఈ క్షామ దినములలో దేవుడు నిన్ను పోషించును గాక. నన్ను పోషించు. సాధ్యమే సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడై ఉండగా. ఓ ఈ ప్రతి కరువు కాలములో, ఈ ప్రతి శోధన దినములలో, ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్న దినములలో యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవి వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవి వందనమయ్యా. నన్ను స్వస్థపరచవి వందనమయ్యా. నన్ను స్వస్థపరచవి వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుం, నిన్ను పూర్ణ బలముతో
ఆరాధన్ నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతుం నిన్ను పూర్ణ శక్తితో ప్రేమించి ఆరాధన 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 నీకే ఆరాధన 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 యేసు స్వామి ఆరాధన ఆరాధన హల్లెలూయా 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 ఆరాధన ఆరాధన ముగిద్దాం ఒక నిమిషంలో విశ్వాసములో సాధ్యమే ఆరాధన చేస్తున్నది అసాధ్యములను సుసాధ్యము చేసే దేవునికి సాధ్యమే సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడైయుండగా నాతో ఉండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడైయుండగా నా యేసు తోడైయుండగా నా యేసు తోడైయుండగా యేసు నీతో ఉన్నాడు యేసు నిన్ను నడిపిస్తున్నాడు యేసు నిన్ను బలపరుస్తాడు యేసు నిన్ను చేరవలసిన గమ్యస్థానమునకు చేరుస్తాడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు విడువడానికి ఆయన చేతులు అలసిపోయేవి కాదు విడిచిపెట్టడానికి ఆయన చేతులు చిన్నవి కాదు అవి బాహువుతో నిన్ను తాకి నిన్ను పట్టుకొని నిన్ను లేవనెత్తేవి యేసయ్యా నీకే ఎక్కడైనా ఆరాధన తండ్రి నీకే ఎప్పుడైనా ఎక్కడైనా ఆరాధన తండ్రి నీకే ఎప్పుడైనా ఎక్కడైనా ఆరాధన తండ్రి స్తోత్రం స్తోత్రం ఈ విలువైన సమయంలో ఈ ఘనమైన సమయంలో ఈ లాక్డౌన్ దినాలలో రోగము ప్రబలుతున్న దినాల్లో భయాందోళనల్లో మునిగిపోతున్న దినాలలో యేసే నా రక్షకుడు యేసే నా నావికుడు యేసే నన్ను కాపాడువాడు నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు హల్లెలూయా స్తోత్రం యేసు పరిశుద్ధుడానికే వందనాలు ఓ మహోన్నతుడానికే స్తోత్రం జీసస్ బ్లెస్ యువర్ నేమ్ లార్డ్ నీ నామాన్ని కనపరుస్తున్నాం తండ్రి నిన్ను ఆరాధించడం తప్ప మాకేమీ తెలియదయ్యా నిన్ను స్తుతించడం తప్ప మాకేం రాదు ప్రభువా నిన్ను స్తుతించిన వారిని ప్రభువా నువ్వెంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు నిన్ను గణపరచు వారిని నువ్వు గణపరిచే దేవుడు ప్రభువా నిన్ను గణపరుస్తూ ఉండగా మమ్మల్ని గణపరచమని అడగట్లేదు కానయ్యా మమ్మల్ని బాగు చేయండి మమ్మల్ని స్వస్థపరచండి మమ్మల్ని లేవనెత్తండి నడిపించండి శుద్ధులు చేయండి విడుదలనివ్వండి సమస్తమైన రోగముల నుంచి సమస్తమైన హాని నుంచి సమస్తమైన అపాయముల నుంచి నీ రక్తమే నీ రక్తమే నీ
చెప్పేసి ముగించుకుందాం. నీ రక్తమే నా పాలము, నీ రక్తమే, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బాలము, నీ రక్తమే నా బాలము. చెప్దాము. నీ రక్తమే నా స్వస్థత, నీ రక్తమే నా విజయము, నీ రక్తమే నా జయము. చెప్దామా. నీ రక్తం నా నెమ్మది, నెమ్మది సమాధానం, నీ రక్తమే నా సమాధానం, నీ రక్తమే విడుదల, నీ రక్తమే, నీ రక్తమే స్తోత్రం, నీ రక్తమే ఇలాంటి మాటలు నీ హృదయంలో ప్రేరేపించబడుతూ ఉండాలి. దేవుని రక్తము ఏమైనదో నీకు తెలియాలి. Until and unless you will not get victory, అప్పటి వరకు నీకు విజయం దొరకకపోతుంది. ఎందుకంటే యేసే రక్తాన్ని ఎరిగి ఉన్న నీవు, యేసే రక్తపు విలువను తెలుసుకున్న నీవు, నీ రక్తమే నా జయము, నీ రక్తమే. ఆయన రక్తాన్ని నీ కొరకే దారపోసాడు. ఆయన రక్తాన్ని నీ కొరకే చిందించాడు. ఆయన రక్తాన్ని నీ కొరకు నా కొరకు మాత్రమే చిందించాడు. అది గొర్రెపిల్ల రక్తము కాదు, యేసు రక్తము, పవిత్రమైన రక్తము. నీకు విడుదలనిచ్చేది, నీకు స్వస్థతనిచ్చేది, అది సమాధానమును చేకూర్చేది, సంధి చేయగలిగేది, స్థితిగతులను మార్చేది. పరిస్థితులు విషయం అయిపోతున్నప్పుడు, పరిస్థితులు అనుకూలముగా లేనప్పుడు, పరిస్థితులు నీ చెయ్యి దాటిపోతూ ఉన్నప్పుడు యేసు రక్తము నిన్ను నడిపిస్తుంది, యేసు రక్తము నిన్ను బలపరుస్తుంది, యేసు రక్తము నిన్ను శుద్ధీకరించి ఒక బలమైన సాక్షిగా నిలబడుతుంది. ఆ సాక్షిగా నిలబడే జీవితము నీవు పొందుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ. ఆ సాక్షిగా బ్రతికే ఆత్మీయ జీవితపు ప్రయాణములోకి నువ్వు ప్రయాణము చేయాలి. అప్పటి వరకు నువ్వు నిజమైన క్రైస్తవుడు కాకపోవచ్చు. కేవలము బాప్తిజము తీసేసుకుని కేవలము దేవుని మందిరానికి వెళ్ళి వస్తే అయిపోయింది, సరిపోతుంది అనుకుంటున్నావేమో. యేసు రక్తాన్ని తలపోసుకుంటూ, యేసు రక్తాన్ని ధ్యానము చేసుకుంటూ ఈ అంత్య దినములలో ఇంకా కొంచెము సమయం ఉంది. వి హావ్ ఎ వెరీ లెస్ టైం. ఆ కొంచెము సమయము దేవుని స్తుతించగలిగే బిడ్డలుగా నీవు నేను ఉండాలని ప్రాధేయపడుతున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రములు. ఇప్పటి వరకు ఆరాధన చేయడానికి నీ బలమును మాకు ప్రసాదించు ప్రభువా. ఎక్కడ లేని తేజస్సు, ఎక్కడ లేని బలము అది నీ దగ్గర ఉన్నది. అది మేము పొందుకోవడానికి కృపను అనుగ్రహిస్తున్నావు. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ఆరాధన చేయడం ద్వారా, ఈ రీతిగా నిన్ను గణపరచడం ద్వారా మాకు నాయన ఎక్సర్సైజ్ ఇస్తూ ఉన్నావు ప్రభువా. నాయన ఇంట్లో మేము బద్ధకస్తులమై ఉండిపోతున్నప్పుడు ప్రభువా, లెట్ ఆల్ అవర్ ఆర్గన్స్ బి రిజువనేటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మా ప్రతి ఆర్గన్స్ యేసునామములో బలము పొందుకొందును గాక. ఓ ఇమ్యూనిటీ పవర్స్ యేసునామములో పెంచును గాక. అది నీ రక్తం ద్వారా మాత్రమే. ఏ రీతిగా అయితే రక్తహీనత కలిగి ఉంటారో వారికి రక్తం ఏ రీతిగా అయితే ఆ బ్లడ్ ని ట్రాన్స్ఫ్యూజ్ చేస్తారు, ఆ రీతిగా దేవుని రక్తాన్ని భుజిస్తున్నా నీవు, దేవుని రక్తాన్ని త్రాగుతున్నా నీవు ఓ నిష్ప్రయోజకుడుగా ఉండడానికి వీల్లేదు. యేసునామములో ఒక ప్రయోజనకర్తమైన, ఒక ఉపయోగపడే బలమైన సాధనముగా నీ ఉండాలని దేవుడు ఆశపడుతున్నాను కనుక ప్రభువా, ప్రతి బిడ్డ నాటి రీతిగా మీరు ఆస్వాదించి తృప్తిపరచు, మీరు మహిమ పొందమని. ఎంతమంది అయితే ఈ
లైవ్ ద్వారా దీవెనలు పొందుతున్నారు, ఆ మేళ్ళు ఆ దీవెనలు వాళ్ళ ప్రతిఫలములు యేసు నామములో పొందుకొందురు గాక. వారికి కావలసిన ప్రతి అక్కర్లు యేసు నామములో తీర్చబడును గాక. శోధన శ్రమలను జయించడానికి నీవే వీరుడవు, నీవే విజయశీలుడవు గనుక అట్టి విజయాన్ని ప్రతి బిడ్డకి దయచేసి ఏటిల్లో అయితే వాళ్ళు ఓడిపోతున్నారు, వేటిల్లో అయితే వాళ్ళు ముందుకు నెగ్గలేకపోతున్నారు, గెలవలేకపోతున్నారు, యేసు నామములో గెలుపు తద్దిమి వాళ్ళ కుటుంబాలకు ప్రవహించును గాక. ఆశీర్వాదము, స్వస్థత, దీవెన యేసు నామములో వాళ్ళ కుటుంబాల మీదకు వెదజల్లబడును గాక. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఇప్పుడు నీ మాటలు వినడానికి సిద్ధమండగా నీ మాటల ద్వారా మమ్మల్ని తృప్తిపరచి ఈ రాత్రికాల ఆహారపు మన్నాను మాకు నాయన సిద్ధపరచి ఉంచావు కనుక అది మేము సంతోషంగా తృప్తిగా భుజించి ఈ లైవ్ను ముగించుకోవడానికి కృపను గురించి మహిమగంతా ప్రభువులు పొందమని యేసయ్య శక్తి కలిగిన నామం పేరటి ఆరాధన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మరొకసారి మీ అందరినీ ఈ లైవ్ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. చాలా మంది మధ్యలో జాయిన్ అవుతున్నారు, కొంతమంది నెట్వర్క్ డిస్టర్బెన్స్ వస్తున్నాయి. ఆ క్షేమముగా ఆ కార్యక్రమాన్ని మీరు చూడాలంటే ప్రార్థనా పూర్వకంగా చూడండి. దేవుని కార్యాలు మన జీవితంలో చూస్తాం. పాస్టర్ గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను దేవుని మాటలు పంచుకుంటే కొరకు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభునందు ప్రియులారా, ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప చొప్పున మనం ఈ దినంలో ప్రవేశించి ఆయన నామాన్ని గణపరుస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనం. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. ప్రార్థన చేసుకున్నాము. కృపా సత్య సంపూర్ణుడా, ప్రియ పరలోక తండ్రి, మీ బంగారు పాదములకు వెళ్ళని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధ గ్రంథములో నాయన అదిగో తండ్రి లేఖనములను పరిశీలిస్తున్నప్పుడు తండ్రి మరి మనుషుల యొక్క జీవితాలలో రాజులైనప్పటికీ నెమ్మది లేనటువంటి జీవితాలలో ప్రభువా చుక్కానిగాను నాయకుడుగాను ఉండి ముందుండి నడిపించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవి మేము పరిశీలన చేస్తున్నప్పుడు మా జీవితాలను కూడా చక్కపరుచుకొని ఆయన ముందుకు సాగడానికి కృప దాయిత్యమని ఈ లోకముతో తండ్రి అధికారులతోనూ దురాత్మల సమూహంతోనూ పోరాడుచు ఉండగా ప్రతి పోరాటంలో విజయం దయచేసి నీ వైపు చూసి ముందుకు సాగినట్లు కృప దాయిత్యమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునంతులారా, ఈ సమయంలో ఒక మాట గుర్తొస్తుంది. ఏమంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనల్ని ఆవరించి ఉండగా సుడువుగా చిక్కులను పెట్టి పాపమును త్యజించి మన పందెములో ఓపికతో పరిగెత్తుదాము అంటాడు. ఓపిక అనేది చాలా అవసరం అండి జీవితాలు. ఎందుకంటే తొట్టిలు చుట్టాము, జారి పడిపోతుంటాం. ఇక్కడ యాస్త అనైనా ఆయన దేవుని దగ్గర మనం చేస్తున్నాడు ఏంటంటే వీళ్ళకి ఎక్కువ సైన్యం లేదు, 3 లక్షల మంది. వాళ్ళు 8వ వచ్చిన ఆ కాలమున డాళ్లను ఈటలను పట్టుకుని 3 లక్షల మంది యూదావారును కేడములు ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యామీనులను కూడి సైన్యము ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలులై ఉండ్రి. ఎంత సైన్యం అండి? 2 కలిపినా కూడా 5,80,000. కానీ వీళ్ళతో పోరాడడానికి వచ్చినటువంటి కూషియలు జరాహు వాళ్ళంతా వాళ్ళు ఎంతమంది జనాంగం అంటే వేల కొలది 1000 కొలది వాళ్ళకి సైన్య సమూహం ఉంది. 300 రథములు ఉన్నాయి. ఆ 300 రథములు కూడా వాళ్ళు ఎలాంటి పరాక్రమశాలులు అంటే పోరాటంలో మంచి జయశాలులుగా ఉన్నారు. అలాంటి వారితో యుద్ధం ప్రకటించినప్పుడు ఈ ఆస్త దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. ఆ దీన మనసుతో జ్ఞాపకం చేసుకోండి. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి ఏమంటున్నాడు? యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా
బలము లేని వారికి సహాయం చేయవాడు నీకన్నా ఎవరు లేరు. నీకన్నా ఎవరు లేరు. చూడండి, ఈ మాటని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నీకన్నా ఎవరు కూడా లోకంలో లేరు. ఒకవేళ ఉన్నా వారు సహాయం చేయలేరు. తప్పిపోయేటువంటి వారే కానీ, మార్గంలో నుండి తప్పిపోయేవారే కానీ, మార్గంలో మనకు సహాయం చేసేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. మనం కూడా మన జీవితాల్లో, ఒంటరి జీవితాల్లో ఆ దిక్కు తోసినటువంటి పరిస్థితులు అనేకములు తటస్థిస్తూ ఉంటాయి. ఆ తటస్థించే సమయంలో మనం ఎవరి వైపు చూడాలంటే, మన ముందు లోకం వైపు చూస్తాం. ఎవరు సహాయం చేయగలరా, ఎవరు దగ్గరున్నారా, ఎవరికి మనకు అందుబాటులో ఉన్నారా, ఎవరు పిలిస్తే పలుకుతారా? ప్రభునందు పిల్లారా, జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి సమయాలు మనకు తటస్థిస్తుంటాయి. మన జీవితాల్లో చాలా మంది అలాంటి స్థితిలోనే ఉన్నారు. కానీ ఈయనైతే మాత్రము దేవునికి ఏం చేస్తున్నంట, మొరపెట్టాడట. ఒకటి మాట జ్ఞాపకం చేసుకోండి. రెండో ఏమంటున్నంటే, నిన్నే నమ్ముకొని ఉన్నాము. మూడో మాట, నీ నామమును బట్టి ఈ సైన్యమును మేము ఎదుర్కోవడానికి బయలుదేరి ఉన్నాము. ఎలాగా ఆ మాట చెప్తున్నాడో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాము. మొరపెట్టడం అంటే ఏంటండి? పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, నీవు మొరపెట్టక మునిపే నేను విని ఉన్నాను, నువ్వు మొరపెట్టుచుండగా ఆలకించి నేను నీకు సమాధానం ఇస్తానంటాడు. నీవు మొరపెట్టక మునిపే, నువ్వేమి కావాలో ఏమి చేయాలో నువ్వు అడగక మునిపే ఆయన విని ఉన్నాడట. ఆయన తెలుసట. ఆయనకి మరుగైంది కూడా ఏది కూడా లేదు. ఆయన నిన్ను బట్టి ఆయన చూస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఈయన అనేటువంటి మాటలను బట్టి దీనముగా ప్రార్థన చేస్తున్నాడు. ఆ సంకట సమయంలో, దురవస్థలో ఆ ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసేబడినంటే, అయ్యా నీకు మొరపెట్టుచున్నాను, నీవు తప్ప నిన్నే నమ్ముకుని విన్నాము కనుక నీ నామముని బట్టే మేము బయలుదేరుతున్నాము అని చెప్పినటువంటి మాటను బట్టి ప్రభునందు పిల్లారా, అది నీవే దేవుడవు, నరమాత్రుడు నీ పైన విజయము నందనీయకము. దేవునికి స్తోత్రం. ఈ ఆశ ఈయన హీలర్ అట, స్వస్థతనిచ్చేవాడట, వైద్యుడట, ఫిజిషియన్. వీళ్ళ తల్లి వచ్చి హర్ష అని ఆ గ్రంథంలో రాయలేదు, కానీ రికామెంటరీలో చూసినట్లయితే కనబడుతూ ఉంటుంది. తండ్రి అయినటువంటి ఆయన అభియాము. ఇంగ్లీష్ రాస్తాడు, ఆశ ప్రేయర్ టు ద లార్డ్ హిస్ గాడ్, ఓ లార్డ్ యూ కెన్ హెల్ప్ ఏ వీక్ ఆర్మీ యాజ్ ఎర్లీ యాజ్ పవర్ఫుల్ వన్, హెల్ప్ us now, O Lord our God, because we are relying on you and in your name. నీ మీదే మేము నమ్ముకుని ఉన్నాం, నీ మీదే ఆధారపడి ఉన్నాం. నీవు తప్ప నీ మీద నరమాతుడికి ఎవరికి కూడా విజయం చెందకూడదు. ఇప్పుడు సర్వలోకము దేవుని మహిమతో నింపబడి ఉన్నది. ఎందుకంటే అంత్యదినములు, అంత్యకాలంలో ఉన్నాం. అది జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. నీవు ఇలాగా ఏ సమయంలో అయినా, ఎప్పుడైనా కూడా ఈ కాలంలో ఈ రీతిగా నువ్వు వాక్యం వినగలుగుతున్నావా? ఒక్కొక్కరు చెప్తూ ఉంటే ఆ హృదయానికి స్పందన కలుగుతుంది. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఎందుకంటే వాక్యము ప్రతి ఇంటికి, ప్రతి హృదయంలోనికి అది చొచ్చుకొనిపోతుంది. ఎందుకంటే దిక్కెవరు లేరు. ఆ స్థితిలో మానవుడు ఉన్నాడని చెప్పని జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 8 నుండి 15 వచనాలు చూసినట్లయితే, అబియా మృతి నొందిన తర్వాత ఆస యూదులను ఏలనారంభించాడు. ఆయన ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరాలు వాడారంట వయస్సు. అయితే అతను 41 సంవత్సరంలో వాళ్ళని పరిపాలన చేశారట. వాళ్ళ అవ్వన్నదట మైక. ఆమె దావీదుని బట్టి ఆమె యథార్థంగా ఆయన బతుకుతుంటే, ఈ మట అవ్వగారు విగ్రహాలు చేయించేసి ఆ స్తంభం మీద పెట్టేసి, దేవతా స్తంభం మీద పెట్టేసి ఆమె దేవునికి వ్యతిరేకంగా చేస్తుందట. కనుక ఈయన మరి దావీదును అనుసరించి తెలుసుకొని క్రమం ప్రకారము జీవిస్తున్నాడు. కనుక ఆమె చేసినటువంటి క్రియలు ఆయనకు ఇష్టం లేక దానిని పడగొట్టి కిత్రోని వాగు ప్రక్కన వాటిని లేచి కాల్చి వేసిస్తారట. ఆమె ఇంకెప్పటికి కూడా పట్టప్రాణిగా కాకుండా ఉండడానికి కూడా ఆయన శాస్త్రం విధించేస్తారట. ప్రభునందు దేవుని బిడ్డలారా, కనుక అలాంటి దౌర్భాగ్యపు స్థితి మనుషులకు రాకూడదు. ఇప్పుడు కూడా చూడండి, శవాలు ఎక్కడ పడేస్తున్నారంటే ఎక్కడ తెలియదు. అలాంటి దౌర్భాగ్యపు స్థితి ఎందుకు? ఈనాడు దేశము దేవుని వైపు చూడడానికి, ఏడవడానికి, అరవడానికి, ప్రార్థించడానికి వస్తున్నదే. ఆ దుర్దినములు ఉన్నాయని చెప్పని ఇటీవల మైసూరు
రాష్ట్రంలో ఒక చిన్న బాలుడు, ఎంత అంటే 12 ఏళ్ల బాలుడు. ఆ అబ్బాయి 2019వ సంవత్సరంలో ఈ ప్రొఫెసీ ఇచ్చాడట. ఈ విధంగా ఒక కరువు వస్తుంది, అంటే కరోనా అని చెప్పలేదు కానీ ఒక వ్యాధి వస్తుంది, ఆ శత్రువు భయంకరమైనటువంటి శత్రువు, దాన్ని ఎదుర్కోవాలంటే ఎలాగా అని చెప్పని బాధపడుతూ ఆయన చెప్పాడు. కానీ అతని మాట ఎవరు వినలేదట. ఇప్పుడైతే మాత్రము దాన్ని మళ్ళా తిరగదీసి చెబుతూ ఉన్నారట ప్రభునందు పిల్లారా. అలాగే 2వ దినవృత్తాంతములు 14లో ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలో 7-8 వచనాలు చూద్దాం. అక్కడ ఏమంటున్నా అంటే, అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి. ఎవరిని ఆశ్రయించారంటే వాళ్ళు ఆ జనాంగానికి ప్రకటన చేశారంట, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేస్తున్నాడు. దేశమందు మనము నిరభ్యంతరంగా తిరగవచ్చు. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను కట్టుదాము, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టించి సమృద్ధిగా వృద్ధి పొందారట. ఎందుకు ఆ మాట తెలియపరుస్తున్నాడంటే, వాళ్ళు ప్రకటన చేసినటువంటి మాటలు విన్నారు, ఆలకించారు. ఆలకించినందువల్ల వాళ్ళకి క్షేమము కలుగుతూ ఉన్నదని చెప్పని నెమ్మదిగా ఇప్పుడు నిరభ్యంతరంగా తిరగవచ్చు దేశంలో. అంటే ఏంటి? ప్రాకారం ఏర్పరచుకున్నారు, ఆ ప్రాకారం కట్టించుకున్నారు. ఎందుకంటే దేవుడు తప్ప మనకు ఆశ్రయం ఎవరు కూడా లేరు. అప్పుడు ఎరుకో గోడలు, ఎరుకో పట్టడం కూలిపోవడానికి కారణం ఏంటి? ప్రాకారాలు కూలిపోయి. అవి ఎంత వెడల్పు తెలిసినా 80 అడుగులు వెడల్పు ఉంటుందట ఒక ప్రాకారం. దానికి మరి కింద భాగాన ఆ బురద మన్నుతో కూడినటువంటిది ఆ అంతర్భాగాలు ఉంటాయట. ఎవరన్నా వచ్చినా సైన్యము దానిలో పడిపోయి బయటికి లేవలేకుండా ఉండగలిగినటువంటి అలాంటి ప్రాకారాలు కూలిపోయినంటే ఎలా కూలినాయి? కేవలము దేవుని ఆశ్రయించారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఓర్పుతో, సహనముతో 7 దినములు ఆ ఎరికో పట్టణం చుట్టూ తిరిగారు. ప్రభునందు దేవుని బిడ్డారా, వాళ్ళు తిరుగుతూ ఉండగా కూడా ఎలాగంటే ఈ బోరలు ఊదుతూ ఉండగా యాజకులు వాళ్ళు ఆ ధైర్యపరుచుకున్నట్ట వాళ్ళని వాళ్ళు. అందుకని వాళ్ళకి నెమ్మది దొరికింది. ప్రభునందు దేవుని బిడ్డారా, కనుక ఇక్కడ మనం 3 మాటలు ధ్యానిద్దాం. ఏమంటున్నారంటే, మొరపెట్టారు. ఆస్తా మొరపెట్టాడు, జనమందరికి కూడా ప్రకటన చేశాడు. మీరందరూ కూడా ఈ విధంగా మనం ప్రార్థించాలని చెప్పనని. అందుకని 2వ మాట ఏమంటున్నంటే, నిన్నే నమ్ముకుని ఉన్నామయ్యా, నీ నామమును బట్టి మేము బయలుదేరుతున్నాం, ఆశ్రయ దుర్గమా నీవే అని చెప్పనని. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆశ దేవునికి పూర్తి బాధ్యతలు అప్పగించాడు. దేవునికి స్తోత్రం. ఎలాగంటే నీవు తప్ప ఇంకెవరు లేరయ్యా. ఎందుకంటే నా జీవితానికి నేను ఎలాంటి స్థితిలో నుంచి వచ్చాను, యథార్థంగా నీ ఎలా బ్రతుకుతున్నాను, మా పితరులు ఏ విధంగా నీ దగ్గర బ్రతికారు, వాళ్ళకిలాగా నేను నిన్ను గణపరుస్తున్నాను అని చెప్పని నాయన దేవుని ఆ శత్రువుకు తనకు మధ్య దేవుణ్ణి నిర్మించుకున్నా అంట. దేవుడు నిలిచి ఉన్నట్టుగా ఆయన చూచాట. అందుకని నీకన్నా ఎవరు లేరయ్యా. 1000 సైన్యము, ఆ 300 రథములు వాళ్ళని ఎదుర్కోవడానికి నేను చాలినటువంటి వాడినా, ఇది అసాధ్యమయ్యా అని చెప్పని అని ఒక మాట అంట. కానీ ఒకే ఒక నిరీక్షణ, అది ఏంటంటే దేవుడు ఒక్కడే నాకు సహాయము. అందుకని ఆంధ్ర క్రైస్తవ కీర్తన గ్రంథంలో రాస్తాడు పాట, నీకన్నా నీక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా, నీ కరుణయను నీ నరు చేతను నీదు సత్య సువార్త ద్వారా ప్రాకటంపుగా నన్ను బిలచిన లోకరక్షక నీకు మ్రొక్కెదా. సువార్త ద్వారా ప్రాకటంపుగా నిన్ను పిలిచాడు. ఆ వర్తమానాన్ని విన్నావు. ఈయన కూడా ఆశా ప్రకటన చేస్తాడు, నీకన్నా ఇంకెవరు లేరయ్యా, ఆశ్రయ దుర్గమా, నా కొండ, నా కోట, నా రక్షణ శృంగమా అని చెప్పని జనులందరూ ఎదుట ప్రకటన చేసినప్పుడు వాళ్ళందరూ కూడా విశ్వసించారట. ప్రభునందు ప్రియులారా, నిన్ను తెలియక మున్ను అన్య దైవంబుల సారించిన పాపము అన్ని
వేణుగుని నాదు హృదయపు కన్నుగ్రమ్మి ప్రకాశమీయ యున్నవి విమలాత్మవరము నన్ను పిలచిన నిధి ఉన్నవిక వేరే వేల్పూలు లేదయ్యా నిజముగా సువా వదలక నేను చేయు తుదాలేని పాపము వదలించి నన్ను బ్రోచితి తుది దినంబున నలుగు బాధలు దొలగజేయుట నీవేయని నా హృదయమందున నా నిరీక్షణ పదిలపరచిన భక్త పాలక. తుది దినంబున జరిగేటువంటి బాధలు, ఆ బాధలు వాటి నుండి మనల్ని బ్రోచి మనల్ని కాపాడుతున్నటువంటి ఆయనకు ఎంతైనా ధన్యులమని చెప్తూ ఉన్నాడు. నీ వాక్యార్థము నాలో నివసింపజేసి నీ సేవకునిగా బ్రోవవే. నీవే సత్యము, నీవే జీవము, నీవే మార్గము, నీవే ద్వారం, నీవుగా కింకెవరు లేరు. కావవే నన్ను యేసు నాయక. దీన ప్రార్థన ప్రభునంతులారా, ఈ దినం ఎట్లేదు చూసినట్లయితే డబ్బులన్నీ రోడ్ల మీద పడేస్తున్నారు. ఎందుకు పడేస్తారంటే ఇంట్లో ఎవరు లేరు, అందరూ చనిపోయారు. ఆ డబ్బు ఎవరు తీసుకోవాలి? ఈ డబ్బు మాకెందుకు, మాకు అవసరమైన మాకు సహాయం చేయలేనటువంటి డబ్బు మాకెందుకు అని చెప్పని అంతా రోడ్ల మీద పారేస్తున్నారు. ఎత్తుకున్నటువంటి వాడు కూడా ఎవరు లేరు. ఇవే కాదు, సర్వలోకము రాబోయేటువంటి దినంలో, ఇందాక పిల్లలు పాట పాడారు, రాకడ సమయంలో యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఆయన పాలన చేయడానికి వచ్చినప్పుడు లోకమంతా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ప్రపంచమంతా నిరోమయమైపోయింది. ప్రభునందు దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే దుర్దినములు ఉన్నాయి అని అనేకులు చెప్తున్నారు. ఆస్ట్రాలజీ కూడా చెప్తుందట. కానీ పరిశుద్ధ గ్రంథం అంతకంటే ముందుగా చెప్పింది. కానీ ఎవరు కూడా లెక్క పెట్టలేదు, ఎవరు లక్ష్యం చేయలేదు. మనం కూడా మందిరాల్లో సువార్త ప్రకటిస్తున్నారు, మంచి వాక్యాన్ని బోధిస్తున్నారు. అయినా కూడా జనులు ఏమాత్రం లెక్క పెడుతున్నారండి? ఆలోచించాలి. దుర్గతి రాకముందే, దుర్దినములు రాకముందే నిన్ను నీవు జాగ్రత్త చేసుకోవాలంటే కనిపెట్టి ప్రార్థన చేయాలి. అందుకనే ఇక్కడ ఆయన చెబుతుంటున్నాడు. అంటే దేవుడు ఒక్కడే. మనం కూడా దిక్కు తోసినటువంటి సమయాల్లో, ఆ పరిస్థితుల్లో మన శత్రువులకు మధ్యన దేవుణ్ణి, మన సమస్యలకు మధ్యన దేవుణ్ణి నిలబెట్టాల. ఆశ తన శత్రు మధ్యన దేవుని పెట్టుకున్నాడు, అది ఆయన విశ్వాసం. కనుక కృష్ణుడైన జరాహు ఆ యెహోవా వారిని మొత్తినందున వారు పారిపోయారు. మరి దేవుడైనటువంటి యెహోవా భక్తుల వారి ప్రాణములను కూడా ఆయన కాపాడాడు. మనకు కూడా ఊహించలేని రీతిగా ఏ సమయమందైనను నీకు కష్టం కలిగిందా, యేసు దావీదు కుమారుడా రక్షక అని అంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు ప్రభునందు దేవుడు. నీవు విశ్వాసంతో ఆయన అడగాలి. అది ఇక్కడ మొరపెట్టి అనేటువంటి మాటను మనం తెలియపరుస్తున్నాడు. చూద్దామండి. 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయము 13-17 వచనాలు. ఆసా తండ్రి అయిన అబియా యూదా వారిని ఏలన ఆరంభించాడు. యెరూషలేములో 3 సంవత్సరాలు ఏలాడట. యెరోబాము 8 లక్షల మందిని పరాక్రమశాలను ఏర్పరచుకొని, ఈ యెరోబాము పనికి మారినటువంటి వాడట. దుష్టులతో కలిసి తిరుగుబాటు చేసేటువంటి దౌర్భాగ్యపు స్థితి కలిగినటువంటి వాడు. ఇతను సొలొమోను కుమారుడైనటువంటి రెహబామును బాల్యమంది చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆయన రాజ్యం చేయడానికి లేదు కనుక ఈడు ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పని ఉండగా వెనుక ముందు మాటుగా సైన్యమును సమకూర్చాడు. ఈయనకి తండ్రి అయినటువంటి అబియాకి సైన్యం పంపించుంటే వీడేమో 8 లక్షల మంది, వాడు 4 లక్షల మంది. ఆ మధ్యలో వీళ్ళుండారు. ముందు వెనక సైన్యాన్ని కుతంత్రంతో ఏర్పాటు చేశారట వాడు. అయితే ఏర్పాటు చేస్తే యూదులు ఆ జనాంగం చూశారంట, ఆ సైన్యం అంతటిని చూశారంట. ప్రభునందు పిల్లరా,
సైన్యము చూచి ఏమి చేయలేమని చెప్పని దేవునిని ప్రార్థించారట. ప్రార్థిస్తే అక్కడ రాస్తాడు, చదువుదాం ఒకసారి. 13 నుంచి 17 వరకు. యెరోబాము వారి వెనుకటి భాగమందు మాటుగాండ్రను కొందరిని ఉంచి సైన్యము యోధా వారికి ముందును వెనకను మాటుగాండ్ర వెనకను ఉండునట్లు చేశారు. యోధావారును తిరిగి చూచి తెలుసుకొని యోధులు తమకు ముందుగా వెనుకన ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసి యాజకులు బోర్లు కూర్చుండగా యోధావారు ఆర్భటించి యెరోబాము ఇశ్రాయేలు వారును అబియా ఎదుటను యోధావారి ఎదుటను నిలవకూడనట్లు దేవుడు వారిని మొత్తినందున ఇశ్రాయేలీల వారు యోధావారి ఎదుటను పారిపోయి ఆయన మొత్తినందున వారు పారిపోయి 5 లక్షల మంది హతులైపోయినారట. ప్రభును ఎవరు చేస్తే ఈ కార్యము? దేవుడే చేశాడు. ఏమైనా చేయగలడు దేవుడు. అలాంటి కృప కలిగినటువంటి దేవుడు. మనుషులు ఆయనను చూడలేరు, ఆయన వైపు చూడలేరు. అందుకని వారి జీవితాలు ఎలా ఉంటాయంటే చాలా భయంకరంగా బాధాకరంగా ఉంటాయి. ప్రభునందు ప్రియమైన బిడ్డారా, నిర్గమకాండంలో కూడా ఒక మాట రాస్తాడు. 14:10 అంటాడు, ఫరో సమూహము సైన్య సమూహము రథముల మీద వాళ్ళని ఎదుర్కొంటూ వస్తున్నారు ఇజ్రాయేలీల్ని. వాళ్ళు కన్నులెత్తి వాడి వైపు చూస్తున్నారట. చూస్తుంటే భయపడుతున్నారట. ఆ భయపడి ఆ సముద్రంలో దూకాలనా లేకపోతే దూకితే ఏమైపోతాం బాధ. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మోషే మీద సడుపు అది వాళ్ళు భయపడిపోయి వాళ్ళు ఎలా చేయాలా సడుక్కుంటున్నారంటే ముందుకెళ్తే. అందుకని ఒక పాట రాస్తారు, సంకట సమయములో సాగాలేకున్నాను దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా ఉంటేనంటివి నా మొరకు ముందే తోడానుందో నంటివి. నువ్వు విన్నావట ముందుగానే నాకు తోడుగా ఉంటానని చెప్పని నన్ను ధైర్యపరిచావట. సంకట సమయం ప్రభునందు పొందినబడ్డారా. అందుకే కీర్తనకారుడు అంటాడు 22:5 అంటాడు, వారు నీకు మొరపెట్టగా నీవు వారు విడుదల నొందిరి. వాళ్ళు 22:5 వారు నీకు మొరపెట్టగా వారు విడుదల. ఏంటండి మొరపెట్టడం అంటే? పదే అందుకని అంటాడు ఇర్మియా గారు 33:3 అంటాడు, నీవు నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చదను. నీవు గ్రహింపలేనటువంటి గౌడమైనటువంటి గొప్ప సంగతులు నేను నీకు తెలియజేస్తానంటాడు. కనుక దేవునికి మొరపెట్టాలి. నీ అవసాన దశలో కష్టకాలం అప్పుడే కాదు ప్రభునందు పిల్లరా, నీ దుర్జనములు రాకమునిపే నువ్వు మొరపెట్టాలి. నీ సృష్టికర్తను నిత్యం జ్ఞాపకం చేసుకుంటుండాలి. ఆ చేసుకుంటున్నప్పుడు దేవుని కృప నీకు తోడుగా ఉంటుందని నేను మనవి చేస్తున్నాను. రెండవ మాటగా నిన్నే నమ్ముకుని ఉన్నాను అంటున్నాడు. నిన్నే నమ్ముకున్నటువంటి మాటకి ఏం చెప్తున్నంటే 2వ దినవృత్తాంతములే అక్కడే ఉంటుంది పక్కనే 13వ అధ్యాయం 18వ వచనంలో ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి. కానీ యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. ఇశ్రాయేలట ఆశ్రయించబడినటువంటి వారిని వాళ్ళేం చేస్తారంటే యెహోవా మీద తిరుగుబాటు చేస్తున్నారు. యెహోవా మాట వినలేదు, అంగీకరించలేదు. కనుక వాడు తగ్గిపోతూ ఉన్నారట. యూదులు మాత్రము అభివృద్ధి చెందుతున్నారట. ఎందుకని? యెహోవాను ఆశ్రయించేది కాదు. కానీ ప్రభుత్వ యూదా గోత్రపు సింహమైనటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు అక్కడి నుంచి వచ్చాడు, ఆ వంశావళిలో నుంచి వచ్చాడు. అందుకని వాళ్ళు ఆ సత్యాన్ని గ్రహించుకున్నారు. కనుక వాళ్ళు ఎన్నటికీ వాళ్ళ అపజయము అందరని చెప్పని తెలియజేస్తున్నాడు. 2వ దినవృత్తాంతములే 16వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ రాస్తున్నాడు. ఏమంటున్నా అంటే 16 7 ఆ కాలమందు
దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజు అయిన ఆసా ఎద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించును, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషియులు లూబియలను గొప్ప దండెత్తి వచ్చింది కదా. ఆయనను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమునంతట సంచారం చేయుచున్నది. ఈ విషయం అందు నీవు మతి తప్పి ప్రవర్తించితే గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములు జరుగుతాయి. ప్రవక్త ద్వారా తెలియపరిచాట ప్రభుత్వ. అంతకు మునుపు ఇంకొక ప్రవక్త 15వ అధ్యాయం అంటున్నాడు, ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదకి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగ ప్రకటించాడు. ఈయనేం చేశాడట? ఆసా ఆ సైన్యమును అంతటిని వాళ్ళు దేవుడు ప్రార్థన చేస్తే వీళ్ళు పోయి ఆ ఎడ్లు పశువులు వాటన్నిటినీ నశింపజేసి వాళ్ళకి కావలసినటువంటి గొర్రెలను మేకలను వీటి సంపదను ఏదన్నా ఉంటే అదంతా దోచుకొని వచ్చేసారట. ఆ దోచుకొని వచ్చేసి ఎక్కడ పెట్టారంటే దేవుని యొక్క మందిరంలో పెట్టారు. ఈ పెట్టినటువంటి సొత్తు అంతా కూడా వెండి బంగారాలు ఇవన్నీ కూడా ఏం చేశారంటే మరి యొక్క బెనాదాద్ అనే రాజుకి సహాయం చేయడానికి ఈయన పంపించాడు. ఎవరికి వస్తుంది ఇప్పుడు కోపము? దేవునికి తప్పకుండా వస్తుంది. దేవుని సొత్తు మనం కూడా ప్రభుత్వ దేవుని సొత్తు ఎవరు కూడా ఒక్క దానిలో పైసా కూడా మనం ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆయన కొరకు ఇవ్వబడింది, ఆయన పరిచర్య నిమిత్తమే అది వాడుకోవాలి. దేవుడు నీకు సమృద్ధిని ఇచ్చాడు, నువ్వేమాత్రం ఇస్తున్నావు? కేవలము కొద్ది భాగమే దేవునికి ఇస్తున్నావు. అది మహా గొప్ప అనుకుంటున్నాం మనం కాదు సుమా. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి మనకు నిత్యం ఉండాలంటే ఆయన పరిచర్య జరగాలి. ఆయన యాజకులు తర్వాత లేవీయులు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు జరిగించడానికి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేస్తున్నాడు. కనుక వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అందుకని నిన్నే నమ్ముకొని ఉన్నాము అని చెప్తున్నటువంటి మాట, నువ్వు ఆయన మాట వినలేదు కనుక, కానీ నువ్వు ఆయన మాట విన్నప్పుడు నిన్ను కాపాడాడు అని చెప్పని దేవుడు చెప్తున్నాడు. మొదటి దినవృత్తాంతములో 5వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. మొదటి దినవృత్తాంతములో 5:20లో యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఇచ్చినందున ఆయన వారి మొర ఆలకించెను. కనుక వారిని జయించుటకు వారికి సహాయం కలిగింది. దేవునికి స్తోత్రం. యుద్ధమందు వారు దేవుని మొరపెట్టిరి, ఆయన మీద నమ్మిక ఇచ్చారు కనుక వారికి ఆశ్రయం కలిగింది. ఈ నమ్మిక ఉంచటము, ఆశ్రయించటము, మొరపెట్టడం అంటే నీ హృదయంలో నుంచి బయటికి రావాలి. నమ్మిక ఉంచడం అంటే అది ఎలాంటిదంటే ప్రభుత్వ దేవుని బిడ్డారా, నువ్వు అడగక మునిపే పొందుకుని ఉన్నావని నువ్వు నమ్ము, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయని దేవుడు మనకు చెప్తున్నాడు. మరి 3వ మాటగా నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదుర్కొంటకు మేము బయలుదేరి ఉన్నాం. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 45వ వచనం. మొదటి సమూయేలు 17:40. దావీదు నీవు కత్తియు ఈటెయు బల్యమును ధరించుకొని నా మీదకు వచ్చుతున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుతున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరంటారు ఈ మాటని? దావీదు అంటున్నాడు. చిన్న బాలుడైనటువంటి దావీదు ఎవరితో అంటున్నాడు? గొల్యాతుతో అంటున్నాడు. నీవు ఇశ్రాయేలు జనాంగము అంటే దేవుడి యొక్క జనాంగాన్ని నీవు తిరస్కరించావు కనుక, ఆయనను తిరస్కరించావు కనుక నేను ఆయన పేరట నీ మీదకి వచ్చుతున్నాను. ఎంత ధైర్యం అండి! ఆయన కలిగినటువంటి ధైర్యం. అందుకనే దేవుని దగ్గర ఎవరైతే యథార్థంగా ఉంటారో వాళ్ళు మనుషుల ఎడల కూడా యథార్థంగా ఉండాలి. దేవుని దగ్గర యథార్థంగా ఉన్నట్టు నటించి మనుషుల యొద్ద యథార్థత లేకపోయినట్లయితే వర్ధిల్లలేరు ప్రభునంతులారా. అందుకని దావీదు యథార్థంగా దేవుని యందు ఉన్నాడు కనుక ఆసా కూడా తన పితరుడైనటువంటి దావీదుని అనుసరించాడట. అందుకని దేవుడు ఆయనని ఆశ్రదించి 41 సంవత్సరాలు ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి దేవుడు కృప చూపాడు. కనుక దేవుని యొద్ద మనం ఎలాగా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. 2వ దినవృత్తాంతం 32:8 చూద్దామండి. 32:8
ఇక్కడ హిజ్కియా గురించి చెప్తున్నాడు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులందరూ యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఇచ్చారు. సంగమా, నీవు ఇంట్లో కూర్చున్నావు, నీ గృహాల్లో కూర్చుని వాక్యం వింటున్నావు. దేవుడు చెప్పినటువంటి మాటలు నువ్వు వినగలుగుతున్నావా? వినగలిగినట్లయితే మీరు ధన్యులే. ఎందుకంటే ఆయన నీకు ప్రకటించేటువంటి సత్యవాక్కులు, ఆ వాక్కుల వల్ల ఎవరో వచ్చి నేను సరిచేస్తారనుకోకూడదు. నిన్ను నీవే సరిచేసుకోవాలా. ఆయన ఎదుట నీతివంతులుగాను యథార్థవంతులుగాను ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా నువ్వు జీవించినట్లయితే నీ జీవితానికి సార్థకత, నమ్మకము ఆయన నీకు కలుగు చేస్తున్నానని హిజ్కియా చెప్పగా వాళ్ళు ఆ మాటలన్నీ కూడా నమ్మి విశ్వసించారట. 124వ కీర్తన 8వ వచనం చూద్దామండి. భూమి ఆకాశమును కలిగించిన యెహోవా నామమున నాకు సహాయము కలిగింది. దేవుని నామమునే మనకు సహాయం. ఎందుకంటే ఆ నామమును ఉచ్చరిస్తే చాలండి, నీ రోగం పోతాయి, నీ బాధలు పోతాయి, నీ కష్టాలు పోతాయి. ఆ జన సముద్రము వాడు ఏడుస్తూ ఉంటే, దుఃఖపడుతుంటే, ఫరో సైన్యం వచ్చి చంపేస్తారేమో, సమాధులు ఏమని గొడుగుతూ ఉంటే దేవుడు ఆ మోషే యెహోవా వైపు చూచినప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవా మోషే నీ చేతిలో ఏమున్నది? నీ చేతిలో ఏమున్నది? అయ్యా అదిగో కర్ర ఉంది, అయితే కొట్టు సముద్రాన్ని కొట్టగా అది పాయలుగా చీలిపోయిందట. ఆరిన నేలను వారు నడిచిపోయారట ప్రభుని. ఆ నామములో ఎంత ధన్యత మనం గత రోజుల్లో చెప్పుకున్నాం. ఆ నామము ఉన్నతమైనటువంటి నామము, పరిశుద్ధమైనటువంటి నామము, పవిత్రమైనటువంటి నామము. యేసుని నామమును ఉచ్చరింపగానే సైన్య సమూహం, దెయ్యములో సైన్య సమూహం కూడా పారిపోతుందట. హెబ్రీ పత్రిక 11:32 ఒక మాట రాస్తున్నాడు. హెబ్రీ పత్రిక 11:32. ఇంకను ఏమి చెప్పదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం సాలదు గాని వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించి నీతి కార్యములను జరిగించి వాగ్దానములను పొందిరి సింహముల నోళ్లను మూయించిరి అగ్ని బలములను చల్లార్చి ఖడ్గదారులను తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడేది యుద్ధములో పరాక్రమశాలి అన్యుల సేనలను పారదోలిరి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యం అండి. పరిశుద్ధ గ్రంథంలో అలాంటి యొక్క పితరుల యొక్క నామాలు వ్రాయించబడ్డాయంటే వాళ్ళ విశ్వాసం ద్వారా. ఆ కింద అంటాడు, అబ్రహాము ఆయన విశ్వసించాడు కనుక ఆయన నీతిమంతుడిగా తీర్చబడినాడని తెలియపరుస్తున్నారు. విశ్వాసం ద్వారానే జయించగలం. ఈ విశ్వాసం అనేది ఏంటంటే, ఆ విశ్వాసం నాకు ఓర్పుగాని ఆధారపడినట్లయితే, సహకరించినట్లయితే మరి యొక్క గొప్ప విజయాన్ని పొందుకుంటారని చెప్పని తెలియపరుస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం 18వ వచనం చూద్దామండి. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి ఆశ యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగరి యొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకుల చేతికి అప్పగించి హెజ్యోమనుకు పుట్టిన తబ్రిమ్మోనుకు కుమారుడును దమస్కులో నివాసం చేయుచు ఆరామునకు రాజయ్యున్న బెన్హదదుకు పంపి మనవి చేసేది ఏమనగా. చాలు ప్రభుని పిల్లలు, ఆయనే మనం చేస్తుంటే నీ తండ్రికి నా తండ్రికి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా ఇచ్చిపుచ్చుకున్నటువంటి వాళ్ళు, మనం కూడా అటు సంబంధం కలిగి ఉందాము అని చెప్పేస్తే యెహోషాపాతు అనేవాడు నా మీద యుద్ధానికి రాకుండా నువ్వు వాళ్ళతో మాట్లాడయ్యా అని చెప్పనని ఆయన కోరుకున్నాడట. 23వ వచనం అంటాడు, ఆసా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతని బలమంతటిని గూర్చి, అతడు చేసిన సమస్తమును గూర్చి, అతడు కట్టించిన పట్టణమును గూర్చి యూదారాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు వృద్ధుడైన తర్వాత అతని పాదముల యందు రోగము పుట్టెను. అంతటా ఆశ తన పితరులతో కూడా నిద్రించి.
ఈ పాదాల మీద రోగం పుట్టిందట ప్రభునందుకున్నారా. ఆ రోగము ఏమని చెప్పని అంటున్నాడంటే ఇంగ్లీష్లో రాస్తున్నాడు. ఆ రోగం అంట ఏమిటి? ఆ రోగం అంటే పెరిఫెరల్ వాస్కులర్. పెరిఫెరల్ వాస్కులర్ అంటే కుష్టి వ్యాధి అని అక్కడ రాయలేదు, తెలుగులో రాస్తాడు కుష్టి వ్యాధి అని ప్రభునందుకున్నారా. ఆ వ్యాధి వచ్చినందువల్ల అతన్ని నగర్లోనే పెట్టేశారట. ఆయన నగర్లో ఎవరు లేకుండా, ఎవరు పారు కదా కుష్ఠరోగికి వచ్చినటువంటి వారి దగ్గర. కానీ ఆయన మరణం అయిపోతే అత్తర్లు ఇవన్నీ తీసుకుని వెళ్ళి సుగంధ ద్రవ్యాలు అవన్నీ తీసుకెళ్ళి, కానీ మంచివాడేనట. కానీ ఏంటంటే లోకంలో ఉన్నప్పుడు లోకస్తులు తట్టు చూచాడు. లోకస్తులు తట్టు చూచినప్పటికీ కూడా మరి ఆ ప్రవక్తలు వచ్చి అతన్ని హెచ్చరిక చేశారు. నువ్వేం చేశావు? దేవుడు నీకు తోడయ్యండి నిన్ను ఆశ్రదిస్తే నువ్వు నరులను ఆశ్రయిస్తావా? అందుకని ఆశ మొదటిగా చేసినటువంటి ప్రార్థన చివరికి వచ్చేటానికే లేకుండా పోయింది ప్రభుత్వ. మనం కూడా దేవుడు ఆశ్రదించినప్పుడు, మనం కష్టాలు ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్తాము. ఆ కష్టాలు తీరిపోయిన తర్వాత మామూలుగా వచ్చిన తర్వాత ఏముందిలే అనుకుంటాం. కానీ సరైనటువంటి విధానం కాదు. దేవుడు మనల్ని ఆశ్రదించిన రీతిగా మనం ఇంకా 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 అందుకని ఆ భక్తుడు రాశాడు, నీకన్నా నీకా వేరే వేల్పూలు లేరయ్యా నిజముగా నా యేసువా. ఆయనకంతా ఇంకెవ్వరు వేల్పులు లేరు. వేల్పులు అంటే రాజులు లేరు, పాలకులు లేరు, పరిపాలకులు లేరు. అన్ని వేళలా నీకు తోడుగా ఉండి ఆదరించగలిగినటువంటి వాడు ఆయన ఒక్కడే చెప్పి నువ్వు నమ్మి విశ్వసించి ఆయన మొరపెట్టాలి. ఆయన నమ్మిక వచ్చాలి. మూడవదిగా నీవే మాకు సహాయకుడు అయ్యా, నువ్వు తప్ప ఇంకెవరు లేరు. నువ్వు ఎప్పుడు నువ్వు ధ్యానం చేస్తావో దేవుడు నీ కష్ట దినములలో నీకు సహాయం చేస్తాడు. నేను ఒక సాక్ష్యము, మా అరుణమ్ముడు సాక్ష్యం, ఆ టెస్ట్ మనీ ఒక కుటుంబీకులు మీకు తెలియపరుస్తారు. ఆ సాక్ష్యంలో నేను చెప్పడం కంటే కూడా వాళ్ళ యొక్క అనుభవం, దేవుడు ఆ సంకట సమయాల్లో ఏ విధముగా కాపాడాడో అది మీతో పంచుకోవడానికి వారు ఇష్టపడి ఉన్నారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆశ వాళ్ళ అవ్వ ఆమె ఏం చేసిందంటే విగ్రహాలు చేసి ఒక స్తంభం మీద పెట్టించి ఆయనకి వ్యతిరేకంగా చేసిందట. చేసినప్పుడు తనకు చాలా బాధ కలిగిందట. ఇదేంటి కూడా మా తల్లి ఇలాగ చేయలేదు, నాకు అది వ్యతిరేకంగా చేస్తున్నాను చెప్పారని ఆ స్తంభమును ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి పడగొట్టేసి కిద్రోను వాగు ప్రక్కన దాన్ని వేసి కాల్చివేసేసాడట. కానీ ఆ చేయడం కూడా కాకుండా ఇక మీద నువ్వు పట్టప్రాణి కూడా కావడానికి కూడా వీళ్ళు లేదు అని చెప్పారని శాసించాడట ప్రభునందు దేవుని బిడ్డ. కనుక అమ్మా అరణమ్మా పంచుకోండి మీ టెస్ట్ మని. దేవుని నామానికి వందనాలండి. ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా అనేకులకు మా కుటుంబంలో దేవుడు చేసిన మేలును వివరించుకు దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే సంఘ కాపురైన పాస్టర్ గారికి, కుటుంబానంతరికి, సంఘస్థులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ రాత్రికాల స్నానంలో ఈ విధంగా నా జీవితంలో నా కుటుంబంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు. గత 3 ఏళ్ళుగా నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయిన మా కుటుంబంలో దేవుడు ఎన్నో మేలు చేశాడండి. 3 సంవత్సరాలుగా ఎన్నో శ్రమలు, శోధనలు, ఇటు ఫైనాన్షియల్ గాను అటు హెల్త్ పరంగాను ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ దేవుడు ఎక్కడ విడువ మాకు ఎన్నో విధాలుగా సహాయం చేసి ఉన్నాడని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నా భర్త మొదటి గల్ఫ్లో జాబ్ చేస్తూ వచ్చి ఉన్నారు. ఆ జాబ్ విడిచిపెట్టి అక్కడ సరిగా లేక వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు 3 years బ్యాక్. జిఎస్టీ వచ్చిన తర్వాత అందులో కూడా ఎన్నో క్రైసిస్ రావడం వలన అది కూడా స్టాప్ చేసి బెంగళూరు జాబ్ నిమిత్తం వెళ్ళవలసి వచ్చింది. అక్కడ కూడా తనకి హెల్త్ పరంగా ఎన్నో ఇష్యూస్ రావడం, ఎన్నో ప్రాబ్లమ్స్ రావడం వల్ల జాబ్ విడిచిపెట్టి సడన్ గా ఇక్కడ వచ్చి ఇక్కడ కొంతకాలం తర్వాత మళ్ళీ వేరే బిజినెస్ స్టార్ట్ చేయవలసి వచ్చింది. ఈ విధంగా నడుస్తున్నప్పుడు ఎన్నో రకాల సమస్యలు మా జీవితాల్లో వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని ఎక్కడ విడిచిపెట్టకుండా ఎన్నో రకాలుగా ఎన్నో శ్రమలు అవి మేము చెప్పుకోలేము, వివరిస్తే సమయం చాలదు. కానీ
అనుభవించిన మాకు మాత్రమే తెలుసు. అయినప్పటికీ దేవుడు ఎక్కడ విడిచిపెట్టకుండా, మేము ఎక్కడ పోకుండా మా కుటుంబంలో ఎన్నో మేలులు చేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే హెల్త్ పరంగా కూడా ఎన్నో ఇష్యూస్. మొట్టమొదట 2 years బ్యాక్ మా పెద్ద బాబుకి అపెండిసైటిస్ ఆపరేషన్ అయింది. ఆ తర్వాత నా భర్తకు కిడ్నీలో స్టోన్ విషయంలో చాలా సివియర్ గా రావడం వలన దానివల్ల కూడా సఫర్ అయ్యారు. ఆ తర్వాత డెంగ్యూ ఫీవర్తో సఫర్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ స్పాండిలైటిస్, ఇయర్ స్టార్టింగ్ లోనే స్పాండిలైటిస్ తో సఫర్ అయినప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలోనే మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వైరల్ ఫీవర్స్ ద్వారా సఫర్ అయ్యారు. ఈ అన్ని విషయాల్లో కూడా దేవుడు ఎక్కడ మమ్మల్ని విడిచిపెట్టకుండా అన్ని రకాలుగా, అటు ఫైనాన్షియల్ గాను ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ మాకు సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ గత 2 నెలలుగా మా అత్తయ్య గారికి కూడా ఒంట్లో బాగాలేదు. తను సఫర్ అయినప్పుడు, లేవలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎన్నో రకాలుగా పాస్టర్ గారి ఫ్యామిలీ ద్వారా ఎన్నో రకాలుగా మమ్మల్ని ఆదరించాడని బట్టి నీకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నానండి. నిజంగా దావీదు వర్ణించినట్టు నేను భయభక్తులు గలవారి ఆయన దాచించిన మేలు ఎంతో గొప్ప వాక్యం చదివిస్తుంది. అదే విధంగా దేవుడు మారిలో దాచించిన మేలు ఏదైనా ఉంటే నిజంగా పాస్టర్ గారి ఫ్యామిలీ అండి. నిజంగా మాకు శ్రమలు స్టార్ట్ అవుతాయి అనే టైంకి దేవుడు మాకు ఆ సంఘాన్ని, ఆ కుటుంబాన్ని అంతటిని మాకు ఆదరణకరంగా ఇచ్చేదాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. ఇన్ని రకాల సమస్యలను వారు మాకు సొంత కుటుంబ సభ్యులను మాకు తోడుగా లేరు, కానీ వారు మాకు అన్ని రకాలుగా తోడుగా ఉండే అన్ని రకాలుగా బ్రదరు, మార్పు బ్రదరు, పాస్టర్ గారు, పాస్టర్ గారు, విజయ సృష్టి అందరూ కుటుంబంలో అందరూ మమ్మల్ని ఎన్నో రకాలుగా ఆదరించారు. దేవుడు మా కొరికే వారిని మాకు ఆదరణకరంగా ఉంచాలని నేనైతే నమ్ముతున్నానండి. అందులో బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఈ విధంగా నా కుటుంబంలో ఎన్నో మేలు చేస్తున్నాడు. అదేవిధంగా ఈ లాక్డౌన్ రోజుల్లో రేపు అనేది ఏమిటో తెలియకుండా ఎన్నో కుటుంబాలు ఇళ్లలో మగ్గిపోతూ ఉన్నాయి. అయినప్పటికీ దేవుని యందు మేము ఉంచిన విశ్వాసం ద్వారా దేవుడు మాకు దారి చూపిస్తాడని మేము నిజంగా నమ్ముతున్నాము. జనమల్లా తండ్రి, మేము సమయం ఎంత వ్యర్థమైనప్పటికీ సాయంకాల సమయంలో ఆరాధించుటకు పాస్టర్ గారి ఫ్యామిలీ ద్వారా మాకు ఇచ్చిన అవకాశం బట్టి, ఆయన సన్నిధి నిత్యం మాకు తోడుగా ఉంచి మనం ఆదరిస్తున్న రీతిని బట్టి దేవునికి వందనాలు చేస్తున్నాను. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కుటుంబం అంతా కలిసి ఈ విధంగా లైవ్ ప్రోగ్రామ్ ద్వారా వర్షిప్ నడిపించడం ఎంత కష్టమో అది చెప్పలేమండి. అయినప్పటికీ పాస్టర్ గారి ఫ్యామిలీ ఎంత శ్రమ అయినప్పటికీ వారు బిడ్డలందరినీ ఆదరిస్తున్న రీతిని బట్టి వారికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు వారిని అన్ని విధాలుగా ఆదరించాలని, దీవించాలని మాకు పూర్తిగా ప్రార్థన చేస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రభునంద్ గారా, తల్లి గారికి బాగలేకపోతే డాక్టర్లు ఎంతో మంది దగ్గర తిప్పారు. ఎక్కడ తిప్పినా కూడా కానీ ఎవరు కూడా ఏమి లేదని చెప్తున్నారు. స్కాన్లు, ఎక్స్రేలు, మందులు ఏమి చెప్తా ఉన్నారు. రోజు కన్నీరు పెట్టడమే. ఏంటి ప్రభువా, సహాయం చేయనాయన, వృద్ధురాలు, ఆమె బాధని జ్ఞాపకం చేసుకోయా, మేమేమి చేయలేమని చెప్పని ప్రార్థించినప్పుడు ఆమెకు దేవుడు సహాయం చేశాడు. ప్రభునందుకు దేవుని బిడ్డారా, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కానీ ఎప్పుడు వెళ్ళిన రీతిగానే వెళ్ళారు కానీ దేవుడు ఆ డాక్టర్తో మాట్లాడి, అమ్మా నీ వ్యాధి నయమవుతుంది, నువ్వు సంతోషంగా వెళ్ళని చెప్పి ఆమెకు చెప్పినప్పుడు ఆమె ఈ దినమున దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నది ప్రభువాడి గృహంలో. ప్రభునందుకు ద్వారా దేవుని నామాన్ని బట్టి, ఎందుకంటే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటుండగా దేవుడు సమాధానం దయచేస్తూ ఉన్నాడని ప్రభు పక్షాన్ని మీకు మనం చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నిజంగా చాలా మంది అయితే మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, మాకు అవకాశం ఇవ్వండి, మేము దీని ద్వారా ఎంతో దీవెన పొందుతున్నాం. నిజంగా ఈ లైవ్ కార్యక్రమాల ద్వారా మేము పొందుతున్న ఆదరణ ఎంతో గొప్పగా ఉన్నదని చెప్పి వారందరూ అడుగుతూ ఉన్నారు. ఇంకా 2-3 ఫోన్స్ ఉన్నాయి కానీ సమయం లేదు. ప్రియమైన దేవుని సంగమా, జ్ఞాపకం చేస్తున్నాను, సాక్ష్యము అనేది అది చెప్పుట ద్వారా మొట్టమొదటిగా దేవునికి మహిమ కలుగుతుంది. రెండవదిగా వింటున్న వారికి అది ఉజ్జీవమును, ఆసక్తిని, నిరీక్షణను కలిగజేస్తుంది. మూడవదిగా అపవాది కూడా వింటూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈ మూడిట్ల కంటే గొప్పది దేవుణ్ణి గణపరచుట. ఆ రీతిగా దేవుణ్ణి గణపరచుట
అది ఒక క్రైస్తవుడికి మాత్రమే చెల్లును. మామూలుగా లోకంలో ఉన్న వారు అందరూ ఏం చేస్తారంటే, ఏదైనా సాధిస్తే, ఏదైనా గొప్పది జరిగితే 2 స్వీట్లు పంచుతారు, లేకపోతే ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. కానీ ఒక క్రైస్తవుడు మాత్రము 2 చేతులెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారండి. హల్లెలూయా. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మీరందరూ దీవించబడుతున్నారు. నిజంగా నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నా. ఎంతమంది ప్రేరేపించబడుతున్నారు, ఎంతోమంది ఆ దేవుని పరిచర్య కొరకు వాళ్ళు గుప్పిలు విప్పాలని ఆశపడుతున్నారు. వాళ్ళందరిని బట్టి నేను దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. అందరం ఒకసారి కళ్ళు మూసుకుందామా? పరిశుద్ధుడ, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రములు. నీ కార్యములు దొడ్డవి ప్రభు, అవి గొప్పవి, మనుషుల ఊహకు అందనివి. మాకైతే ఈ లైవ్ కార్యక్రమం చేయడానికి దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ లేదు, దానికి కావలసిన వనరులు లేవు. కానీ సమస్తము ఏర్పాటు చేసిన దేవుడు నీవు ప్రభు. ఈ లాక్డౌన్ దినాల్లో ఏ రీతిగా అయితే మా గృహాలకు మేము కట్టివేయబడ్డామో, మా గృహాలలో శారీరకముగా అయితే మేము కట్టివేయబడ్డాము, కానీ ఆత్మీయముగా ప్రభు నాయన ఆసక్తి కలిగిన క్రైస్తవ జీవితాలను ప్రతి బిడ్డలకు అనుగ్రహిస్తున్నారు. నీకు వందనాలు. కువైట్ నుంచి, సర్వ దేశముల నుంచి ప్రభు నాయన, ఎన్నో రాష్ట్రముల నుంచి, ఎన్నో జిల్లాల నుంచి చూసిన నీ ప్రజలు, నీ జనాంగం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఎవరు వారి ఫలములు పోగొట్టుకోరు యేసునామములో, ఎవరు వారి ఫలములు యేసునామములో పోగొట్టుకోరు, వారు ఆ ఫలములు పొందుకొందురు గాక. ప్రభువా, నీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. దాదాపు 1.5 గంట పైబడి జరుగుతున్న ఈ లైవ్ కార్యక్రమాలను దీవించండి, ఆశీర్వదించండి. నాయన, చూస్తున్న ప్రతి బిడ్డ ప్రోత్సహించబడడానికి, ప్రేరేపించబడడానికి, నాయన నీ సన్నిధిలో నాయన ఒలివ మొక్కల వల్ల ఎదగడానికి కృపను అనుగ్రహించండి. ఏ ఆత్మ అయితే నిరుత్సాహంతో ఉన్నదో, ఏ ఆత్మ అయితే దిగులుతో ఉన్నదో, ఏ ఆత్మ అయితే ప్రతి దినము క్షీణించిపోతూ ఉన్నదో, నీ ఒక్కడవే ప్రభా పోషించగలిగిన, నీ ఒక్కడవే ప్రభా నీ బిడ్డను లేవనెత్తగలిగిన వాడు. అందరిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మరొకసారి ప్రభా ఈ కార్యక్రమం అంతా మర్యాదగాను క్రమంగాను జరిపించిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ నాయన ఈ రాత్రికాల ఈ దీవెనలు ప్రతి కుటుంబానికి అనుగ్రహించి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉండగా నీ సన్నిధి ప్రతి కుటుంబానికి తోడుగా ఉంచి రేపటి దినాన మరలా ఇదే లైవ్ కార్యక్రమంలో 7 గంటలకు సాయంకాలము నాయన సిద్ధపడి స్నానములు చేసి నాయన భయభక్తులతో నీ సన్నిధిలో కూర్చోడానికి ఎంతో మంది ప్రభా వారి ఫొటోస్ పంపిస్తూ ఉన్నప్పుడు మేము ఈ రీతిగా టీవీలో వేసుకుని, మేము ఈ రీతిగా నాయన చిన్న ఫోన్స్ లో చూస్తూ ఎంతో మందికి రాలేక వాళ్ళు బాధపడుతున్నారు ప్రభా. వాళ్ళకి కావాల్సిన ప్రతి వనరులు మీరు అనుగ్రహించి మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య శక్తి కలిగిన నామం పేరిట ఈ ప్రార్థన బహు వినయంగా వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమె సంఘ కాపరిచినట్లయితే మనకు ఆశీర్వాదం ఇస్తారు. దేవుని యొక్క మహిమ సర్వలోకము మీద నిండి ఉన్నది. అది మన ప్రార్థనలే. ఆ ధూపము సర్వలోకమునకు వెడుతున్నది. సర్వలోకము నీ మహిమతో నిండి ఉన్నది దేవా. గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును గాన ప్రతిగానం చేసేదా నిరతం, గాన ప్రతిగానం చేసేదా నిరతం. పరిశుద్ధుడు 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 అని వేల దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. వందనం 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 ప్రభు వందనం. మన పరం తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం అన్ని వేళలా ఆదరించుటలోను, ఈ కరోనా వ్యాధికి భయపడి భయభీతులైనటువంటి వారి భయం పాల్గొనుటకు అధికారులకును, పాలకులకును, ప్రధానమంత్రులకును, ముఖ్యమంత్రులకును, గవర్నర్లకును, రాష్ట్రపతులకును, ఇతరత్ర పాలన చేయకుండా ఉన్నటువంటి వారికి కూడా సదా తోడైన నడిపింపు చేయను గాక. ఆమేన్. అందరికి వందనాలు. అందరికి వందనాలు. దేవుడి మీద దీవించిన గాక. రేపటి దినం సాయంకాలము 7 గంటలకల్లా మళ్ళా లైవ్ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు వినట కొరకు
ఇంకా రేపటి దినాన్ని నేనైతే కొంచెం ఎక్కువసేపు ప్రార్థన చేద్దామని ఆశపడుతున్నాను. దేవుని చిత్తం ఉంటే కొంతమందిని ఫోన్ లైవ్లో తీసుకున్న ద్వారా ప్రార్థన చేద్దాము. తర్వాత ఇక్కడ కూడా మనం అందరం కలిసి కొద్దిసేపు ఎక్కువసేపు కొంచెం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాము. కొన్ని చైన్ ప్రేయర్స్ గ్రూప్స్తో కూడా టైఅప్ అయి ఉన్నాము. వాళ్ళందరూ ప్రార్థనా విజ్ఞాపనలు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనలు వాళ్ళందరి కొరకు చేస్తూ ఉన్నాము. దేశం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఖాళీగా ఉన్నప్పుడు, వంట పనులు చేస్తున్నప్పుడు, పనిబాట్లు చేసుకున్నప్పుడు ఒకటి చెప్పండి, ప్రభువా మా దేశాన్ని స్వస్థపరచండి, క్షేమము నుంచి క్షేమమునివ్వండి అని ఎప్పుడైతే చెప్తారో దేవుని కార్యాలు మన జీవితంలో చూస్తాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు షార్ప్ 7 o'clock టుమారో. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా.